నాన్న చనిపోయిన రోజు నువ్వు చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. మాట్లాడడానికి నా నీడ కూడా నాకు తోడుగా లేనప్పుడు నువ్వు తోడుగా ఉంటానన్నా. ఇక మన మధ్య ఎటువంటి అనుబంధమూ లేదు. ఇప్పుడు నాకు కొన్ని నిజాలు తెలియాలి. ఒకసారి ఇలా చూడు రజిత, చనిపోయిన ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇతనిది మీ వంశమే. ఇతని గురించి నీకేమీ తెలియదని నువ్వు చెప్తే ఇక నిన్నేమీ అడగను. తెలుసు, నాకితనే తెలుసు. జోషి ఐసక్. ఇంట్లోంచి తరివేసిన మా పెద్దనాన్న కొడుకు. తన గురించి ఇంకేం తెలుసుకోవాలి? ఈ మనిషి గురించి నీకెప్పటి నుంచి తెలుసో నాకు తెలియాలి. మొదటి అధ్యాయంలో ఒక కథ ఉంది. దావీదు కొడుకు అబ్సలీంకి తన సోదరి మీద దురదృష్టవశాత్తు కామవాంఛలు ఏర్పడ్డాయి. అందువల్ల తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతన్ని దారుణంగా చంపేశారు. పాపానికి ప్రతిఫలం మరణం. రహస్యంగా చేసిన పాపాలకి ఆ ప్రభు మరణాన్ని ప్రసాదించాడు. పీటర్, ఇక నా వల్ల కాదు. నిద్రలో ఒక పీడ కలకన్నట్టు నా పాత జీవితం. ఇప్పుడు నేను కనీసం ఏడవగలుగుతున్నాను, కానీ ఏడవడానికి కూడా నోచుకొని రోజులు చాలా ఉన్నాయి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. అందుకే నేనేమీ అడగను, నువ్వేమీ చెప్పొద్దు. ఇక నేను ప్రశాంతంగా బతకాలి. ఒక మామూలు ఆడపిల్లలు, నువ్వు నన్ను ఆ కుటుంబ పిల్లలా చూడకు. నన్ను ఒకసారి చూడు పీటర్. నీ అందమైన కళ్ళ నుంచి ఒక్క చుక్క కూడా కన్నీరు రాకూడదు. ఇక దేని గురించి ఆలోచించకు. అంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఎడ్విన్, నువ్వు ఇంకా పడుకోలేదా? రాత్రి పగలు క్షణం కూడా నిద్రపోకుండా నీ రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటది? ఏం రాస్తున్నావు ఎడ్విన్? అది నేను నీకెందుకు చెప్పాలి? ఏంట్రా, నేను తెలుసుకోకూడదా? ఏమైందిరా నీకు? నువ్వు తెలుసుకోవాలా? ఓహో, సరే సరే, నాకు సంబంధించినవన్నీ నీకు తెలియాలి, అంతే కదా? బట్ నీ గురించి నేనేం తెలుసుకోకూడదు. బీచ్లో కలిసిన టాటూ మేకర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటర్ గురించి చెప్పు. చెప్పడానికి ప్రత్యేకంగా ఇప్పుడు నాకు తెలుసు, నువ్వు పీటర్ని పెళ్లి చేసుకోబోతున్నావు, అంతేగా? అంటే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలనేగా నీ ప్లాన్? చూస్తూ ఉండు, అది జరగనివ్వను. నేను రాస్తున్నది కనుక ఏంటో తెలిస్తే నీ ప్లాన్ అంతా. అసలేంట్రా నువ్వు రాస్తున్నదేంటి? ఆహా, అంటే నువ్వు భయపడుతున్నావు.